విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అప్పల్ నాయుడు తెలిపారు. అందులో భాగంగా కాకినాడ రేచలపేటలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిఐ అప్పల్ నాయుడుకు ఆలయ అధ్యక్షులు పచ్చిపాలకోడి శ్రీని స్వాగతం పలికారు. సిఐ అప్పల్ నాయుడు రేచలపేట పరిసరాల్లో పర్యటించి ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, డిజిటల్ మోసాలు, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దౌడ్ల హనుమంతరావు, సామంతుల హనుమంతరావు, సామంతుల వెల్లేష్, బాటనీల రామకృష్ణ, కంటా రవిశంకర్, కొర్నాల రవిశంకర్, పతి, పచ్చిపాల చిన్నప్రసాద్, కంచుమర్తి రాము, విజయ్, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, ఈశ్వరి, మహేశ్వరి, ముత్యాల అంజలి, స్థానిక పెద్దలు, రేచర్లపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఈ రేచర్లపేట పెద్దలు, అదేవిధంగా మహిళలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీళ్ళకి రోడ్డు యాక్సిడెంట్లు నివారించడం కోసం ఏ స్టెప్స్ తీసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవడం, స్పీడ్గా నడపకూడదు, మోటార్ సైకిల్ కానీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా స్పీడ్గా నడపకూడదని, తర్వాత మందు తాగి అసలు డ్రైవింగ్ చేయకూడదని అట్లాంటి విషయాలు, అదేవిధంగా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ సంబంధించి సెల్ ఫోన్లో వచ్చినటువంటి ఏ విధమైనటువంటి లింకులు వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మిగతా ఏ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన లింకులు కూడా క్లిక్ చేయొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫోక్స్ యాక్ట్ కోసం కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గంజాయి, తర్వాత సారా, లేకపోతే వాటి చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. చాలా విషయాల్లో వీళ్ళందరూ కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. ఎంత ముందులా కాదు, ఇప్పుడు రేచర్లపేట కూడా బాగా డెవలప్ అయింది. చాలా సంతోషం. నేను చెప్పినవన్నీ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ